అందరికీ నమస్కారం. నేటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకు అందరికీ, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు, మా మున్సిపల్ వార్డు ఇన్ఛార్జులకు, అదేవిధంగా మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మీడియా ముఖంగా నమస్కారం తెలియజేస్తున్నాం. గత 2 రోజులుగా ఏదైతే మొన్న హాస్పిటల్లో మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారి ఇష్యూ ఆయన అక్కడ పోయి పరామర్శించడం జరిగింది. అక్కడ మరి కొన్ని చౌకబారు మాటలు మాట్లాడిండు ఆయన. అదే విషయమై మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు మరి నిన్న జరిగిన మున్సిపల్ సమావేశం తర్వాత ఆ విషయంపై స్పందిస్తూ మరి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు మరి వికారాబాద్కు ఏం చేసిండు, మరి గుంతలు ఇంతకుముందు కనిపించలేవా, ఈరోజే కనిపించిన గుంతలు అనే విషయంపై మాట్లాడడం జరిగింది. అందులో ఆయన మాట్లాడిన విషయంలో ఎలాంటి తప్పేం లేదు, ఉన్న విషయమే మాట్లాడిండు సుధాకర్ రెడ్డి గారు. ఆ విషయంపై మళ్ళీ నిన్న బీఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళు స్పందిస్తూ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో వారు మరి కొన్ని మరి మద్గు చిట్టపల్లి కౌన్సిలర్ గోపాల్ గారు మాట్లాడుతూ కేసీఆర్ ఏం చేయలేడా, ఆనంద్ ఏం చేయలేడా, కేసీఆర్ ఏం చేయలేడా అంటే చేసిండు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల నెత్తిపై గుదిబండలాగా పెట్టి ఇవాళ ప్రజలందరినీ పరిశాన్ చేస్తుండు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన స్టార్ట్ అయ్యి దాదాపు సంవత్సరం అవుతుంది. సంవత్సరం లోపల మేము ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నాం. అక్కడక్కడ కొన్ని అమలు చేయకపోతున్నాం. ఎందుకంటే ఆదాయంలో కొద్దిగా రాష్ట్ర తలసాయంలో మార్పు జరిగింది. ఎందుకంటే ఇది కేసీఆర్ చేసినటువంటి అప్పుల వల్లనే మేము ప్రజలకు కొన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాం. అవి కూడా నెరవేర్స్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ శాసనసభ్యులు వికారాబాద్కు ఎన్నో నిధులు తెచ్చి ఆయన వికారాబాద్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. నిన్న సురేష్ గారు మన బీఆర్ఎస్ నాయకుడు సురేష్ గారు మాట్లాడుతూ స్పీకర్ ఉన్నాడు, మనకు వికారాబాద్ అసెంబ్లీకి అయినటువంటి శాసనసభ్యులు స్పీకర్ అయినందుకు చాలా సంతోషం ఉంది, మరి ఆయన హయాంలో చాలా అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నామని ఆయన అన్నాడు. సురేష్ గారికి, మిత్రుడు సురేష్ గారికి నేను కూడా చెప్పదలుచుకున్నా, మీరు అనుకున్నట్టు 200% వికారాబాద్ అభివృద్ధి జరుగుతుంది ప్రసాద్ కుమార్ గారి హయాంలో. మీరు అది కల్లారా చూడబోతున్నారు, అతి తొందరలో చూస్తారు. అతి తొందరలో ఈ 24 తారీఖు మరి ఇంతకుముందు మా అన్నగారు ముత్తాషరీఫ్ గారు చెప్పినట్టు 24 తారీఖు చాలా శంకుస్థాపనలు ఉన్నాయి. ఏదైతే టఫ్ఐడిసి ఫండ్స్ కానీ 60 కోట్ల ఫండ్స్ కానీ మున్సిపల్ సంబంధించిన నిధులు మొత్తం ప్రసాద్ కుమార్ గారి చొరవ వలన మాత్రమే వచ్చినాయి, లేకపోతే అవి ల్యాప్స్ అయిపోతుండే. అన్నగారు వచ్చి ఆయన మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అదే విధంగా అన్ని శాఖలతో మాట్లాడి చాలా నిధులు తీసుకొస్తారు, వికారాబాద్ అభివృద్ధికి కృషి చేస్తారు. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ గురించి మాట్లాడారు, హాస్పిటల్ గురించి మాట్లాడారు. అవి ఆల్రెడీ అన్ని జిల్లాలకు వచ్చినట్టు ఈ వికారాబాద్ జిల్లా కూడా వచ్చినాయి. కలెక్టర్ ఆఫీసు అన్ని జిల్లాల్లో కొత్తగా కలెక్టరేట్లు కట్టారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో కూడా కట్టారు. స్టేట్ పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్త జిల్లాలకు కలెక్టరేట్లు ఇచ్చిందో దాంతోపాటు వికారాబాద్ కూడా వచ్చింది, స్పెషల్గా ఏం రాలేదు. ఇంకో విషయం, వికారాబాద్ అసలు జిల్లా ఎట్లా ఏర్పడ్డది? జిల్లా ఏర్పాటు కారకులు ఎవరు? జిల్లా ఏర్పాటుకు ఉద్యమం చేసింది ఎవరు? జిల్లా ఏర్పాటు కారణం కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ దాదాపు 60 రోజులు మరి ఎన్టీఆర్ చౌరస్తాలో ఉద్యమాలు చేసి అందరినీ మీ పార్టీని అడ్డుకొని, మీ పార్టీ మంత్రులను అడ్డుకొని, అందరిని అడ్డుకొని ఇదే సుధాకర్ రెడ్డి గారు మరి మాజీ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఆయన ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక వినూత్న కార్యక్రమాలు తీసుకొని మరి జిల్లా ఏర్పాటు కోసమై చాలా చాలా అంటే చాలా వినూత్నమైన ఉద్యమాలు చేసి ఆ జిల్లా ఏర్పాటుకు ఇలా రావడానికి కారణం మేము కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే. మా కృషి వల్ల మాత్రమే జిల్లా వచ్చింది. జిల్లా రావడం వల్లనే ఈరోజు మీ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యాడు. ఆ జిల్లా రావడం వల్లనే ఇలా కొత్త జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కట్టారు. దయచేసి ఈ విషయాన్ని మర్చిపోకుండా అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక మీడియా ముఖంగా సవాల్ విసురుతున్నా. మీరు వికారాబాద్లో 10 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పాలన నడిచింది కదా, మరి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిరు? ఎక్కడ వికారాబాద్లో డబుల్ బెడ్రూమ్ కట్టిరు? నేను సవాల్ ఇస్తున్నా, మా నాయకులం అందరం వస్తాం, మీరు ఏడికి వస్తారు? మీ డబుల్ బెడ్రూమ్ వికారాబాద్లో నియోజకవర్గంలో ఎక్కడ కట్టిరు? ఆడికి తీసుకెళ్ళి చూపించండి, ఆడ మీకే మేము సన్మానం చేస్తాం, పూలదండలు ఇస్తాం. కానీ ఈరోజు మా ప్రజాపాలన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి వికారాబాద్లో బ్రహ్మాండంగా ప్రజాపాలన ఈరోజే దాదాపు 15 వార్డులు పూర్తయినాయి. వార్డు సభలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు 10 సంవత్సరాలలో మీరు ఎక్కడ ఇచ్చినా రేషన్ కార్డు? ఏడా ఇచ్చారు మీరు రేషన్ కార్డు? ఒక మీటింగ్ పెట్టిరా? రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఫామ్ తీసుకోరా? ఎక్కడ మీరు చేసింది? ప్రజలకు ఏం చేసింది? మీరు ఏం చేయలేరు.
ఎంతవరకు మీ కమిషన్లు, మీ దందాలు, మీ భూ కబ్జాలు ఇవి మాత్రమే చేసిర్రు. ఇంకో విషయానికి వస్తే బ్రిడ్జి నిర్మాణం గురించి మాట్లాడుతారు. బ్రిడ్జి విషయమై ప్రసాద్ కుమార్ గారు నిన్న ఒక 2-3 రోజుల క్రితమే ఇదే క్యాంప్ ఆఫీస్లో దాదాపు 25 మంది అక్కడ ఆ బ్రిడ్జి నిర్మాణం వల్ల కొన్ని ఇండ్లు, కొంతమంది ప్లాట్లు, కొంతమంది ఖాళీ స్థలాలు పోవడం జరుగుతుంది. వాళ్ళని పిలిచి సర్వోదయంతో వాళ్ళని పిలిచి ఇక్కడ కూర్చొని మాట్లాడి బ్రిడ్జి అందరికీ అవసరం ఉంది కాబట్టి మీ జరిగే నష్టాన్ని ఖచ్చితంగా నేను నా సొంత జాగా పోయినట్టుగా నేను ఫీల్ అయ్యి నేను మీ అందరికీ న్యాయం చేస్తా అని చెప్పి ఆ 25 కుటుంబాలను ఇక్కడ పిలిచి మా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళకందరికీ హామీ ఇవ్వడం జరిగింది. సంతోషంగా ఒప్పుకోరు వాళ్ళు కూడా. 25 కుటుంబాలకు నేను కూడా చేతులతో నమస్కరిస్తున్నా. ఎందుకంటే ప్రజలకు కలిగే ఇబ్బందులు వాళ్ళు అర్థం చేసుకొని ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో మరణాలు జరిగిన బ్రిడ్జి పైన వాళ్ళు ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని వాళ్ళు పెద్ద హృదయంతో వాళ్ళు ఆ బ్రిడ్జి నిర్మాణానికి ఒప్పుకున్నారు. వాళ్ళందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చేతులతో నమస్కరించి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి మా ప్రభుత్వాన్ని కానీ మా ప్రసాద్ కుమార్ గారిని కానీ అదేవిధంగా మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారిని కానీ ఇంకొక సుధాకర్ రెడ్డి గారి విషయానికి మాట్లాడడానికి వస్తే మరి నేను ఒకటే చెప్తున్నా సుధాకర్ రెడ్డి అన్న గారి గురించి. ఆయన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా దాదాపు 12 సంవత్సరాల నుంచి ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఎలక్షన్లో ప్రతి ఎన్నికల్లో ఆయన చూపించిన మెజార్టీ మీరు ఇచ్చిర్రా. కాంగ్రెస్ పార్టీ ఆయన ఆధ్వర్యంలో పట్టణంలో బ్రహ్మాండంగా నడిచింది. వందలాది మంది కార్యకర్తలను తయారు చేసిండు ఆయన, వందలాది మందికి సాయం చేసిండు, వందలాది మంది నాయకులకు ఇప్పటి కూడా ప్రతి విషయంలో 24/7 అందుబాటులో ఉండే ఒకే నాయకుడు సుధాకర్ రెడ్డి గారని సభాముఖంగా నేను తెలియజేస్తూ మరొకసారి సుధాకర్ రెడ్డి గారిపై కానీ అదేవిధంగా ప్రసాద్ కుమార్ గారిపై కానీ అభివృద్ధిపై కానీ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కానీ చౌకబారు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. మేము ఎవరికి కూడా మేము హార్ష్గా అంటే స్నేహపూర్వక వాతావరణంలోనే మేము మీకు చెప్తున్నాము. మీకేమన్నా సమస్యలు ఉంటే ప్రజా సమస్యలు ఏమన్నా మా దృష్టికి తీసుకురావాలనుకుంటే సామరస్యంగా శాంతియుతంగా మా దృష్టికి తీసుకురండి, మేము కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం. పత్రికా సోదరులకు నమస్కారం. నేటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు నమస్కారాలు తెలియజేస్తూ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మెతుకు ఆనంద్ ప్రభుత్వ హాస్పిటల్లో సమస్యలు ఉన్నాయని చెప్పేసి విజిట్ చేసి ఆ విజిట్లో భాగంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధులు అంటే ఒక గౌరవపదంగా అడిగే హక్కు ప్రతిపక్షాలకు ఉన్నప్పటికీ అడిగే విధానంలో అసభ్య పదజాలంతో నాయకుల పట్ల ప్రభుత్వం పట్ల విమర్శించడం అనేది సమంజసం కాదు. వాస్తవానికి 10 సంవత్సరాల టీఆర్ఎస్ హయాంలో మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని తన కబంధ హస్తాలతో ఒక కేసీఆర్ కుటుంబ కేంద్రంగా ప్రజలకు సంబంధం లేని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కాళేశ్వరంతో ముడిపెట్టుకుంటే ప్రతి దాంట్లో స్కాములు చేసి స్కీముల పేరు మీద స్కాములు చేసి మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వాన్ని దక్కుతూ ఉంది. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం రావాలా, ప్రజలు అనుకున్నటువంటి పాలన కావాలని చెప్పేసి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. వచ్చిన ప్రభుత్వంలో సంవత్సరం నుండి నిద్ర లేకుండా 24/7 పని చేస్తూ విదేశాలకు తిరుగుతూ పెట్టుబడులే పరమావధిగా పెట్టుబడులే లక్ష్యంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇందిరమ్మ సంక్షేమ పాలన ఏ విధంగా అయితే ఉంటుందో ఆ పాలనను గతంలో ఇందిరాగాంధీ అంటేనే ఇండియా అనేటటువంటి పరిస్థితుల్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు పనిచేస్తూ ఉంది. అలాంటి క్రమంలో
ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు కానీ 200 యూనిట్ల కరెంటు కానీ గ్యాస్ సబ్సిడీ కానీ అదేవిధంగా పెద్ద పథకం రైతు రుణమాఫీ 21,000 కోట్ల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి ఘనత ఈ దేశంలో గౌరవ రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ స్థానిక నాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, ప్రజానాయకుడు ప్రసాదన్న గారు గత 2 టర్ములుగా ఓడిపోయినప్పటికీ పార్టీనే పట్టుకొని పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీ కోసం పనిచేస్తూ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు ప్రసాద్ కుమార్ గారు. స్పీకర్ గారు మెతుకు ఆనంద్ గారికి చదువుకున్నా అని చెప్తా ఉంటాడు. ఆయన చదువుకున్న పుస్తకాలు కానీ సమాజాన్ని చదివిన పరిస్థితి లేదు. రాజకీయాలలో వాళ్ళు నెరవలే, జెండాలు కట్టలే, ఓ దిమ్మె కట్టలే, ఓ పోస్టర్ కూడా వేయలే. ఆయన జనరల్గా కార్యకర్త అనేటోడు కిందికి వెళ్ళి వస్తాడు, ఓ ఆర్గనైజేషన్లో పనిచేస్తాడు, ఒక అనుబంధ సంఘాలలో పనిచేస్తాడు. డైరెక్ట్గా వచ్చి అపాయింట్ చేస్తాం కదా మనం ఏదైనా ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా వర్క్ అవసరం ఉందంటే, ఆ రకంగా అపాయింట్ చేసినటువంటి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రజానాయకుడైనటువంటి ప్రసాద్ కుమార్ గారి పట్ల నీవు ఎన్ని కలబుల మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా జనాలు నమ్మే పరిస్థితి లేదు. నీకు టీమే లేదు, క్యాడరే లేదు. అసలు నీతో ఉన్నటువంటి వాళ్ళే మాతో పర్సనల్గా చెప్తూ ఉంటారు, ఏం చేయాలి మా వంతోనో బాధ అయిపోయిందని. నీ మాటలు, నీ అబద్ధాలు మానుకొని ఆ హాస్పిటల్లో జరిగినటువంటి ఇష్యూ ఏంది? మీ నాయకులను కొంతమందిని ప్రభాకర్ రెడ్డి అని టౌన్ పట్టణ పార్టీ అధ్యక్షుడు, గోపాల్ అని కౌన్సిలరు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుల పైన సుధాకర్ రెడ్డి గారి పైన విమర్శలు. సుధాకర్ రెడ్డి గారు ఎక్కడ? మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎక్కడ? సుధాకర్ రెడ్డి గారు పార్టీ కోసము పట్టుదలతోని 10 సంవత్సరాల పాటు కార్యకర్తలను చూసుకుంటూ ఒక సైనికుని లాగా పనిచేసిండు. పట్టణ కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకొని ప్రభుత్వంలో మొన్నట జరిగినటువంటి ఎన్నికల్లో పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ రావడానికి కృషి చేసిండు. మేమందరం కృషి చేసినాం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో. అలాంటి వ్యక్తిని పట్టుకొని నీకు నచ్చినటువంటి లాంగ్వేజ్లో మాట్లాడితే మీకు తిట్టనీకి వస్తామో రాదో తెలియదు, కానీ మేము తిట్లు కనుక సురువు చేస్తే మీరు తట్టుకోలేరు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ఒక విలువ ఉంది, డెమోక్రసీలో బతుకుతున్నాం, ప్రజలతోని ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది, ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రసాద్ కుమార్ గారు లాంటి నాయకుడు, వికారాబాద్కు నాయకుడు ప్రసాద్ కుమార్ గారు అయ్యారు, ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయ్యారు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మీరు చూడండి, 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు అనేది గత 10 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు రేషన్ కార్డు అనేది ఒక సామాన్యుడు, ఒక పేద ప్రజలు తన జన్మహక్కుగా భావిస్తాడు రేషన్ కార్డు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి బియ్యము, ఉప్పు, పప్పు రేషన్ షాప్ పోయి తెచ్చుకొని వాళ్ళు జీవితం బతుకుతూ ఉంటారు. అలాంటి రేషన్ కార్డులను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభం చేసింది. రేపు 24th వరకు పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్ వేసింది. గ్రామ సభలు పెట్టింది. అధికారులు, ప్రజాప్రతినిధులు జనాల దగ్గరికే వెళ్ళాలి, ఊరు మధ్యలో రచ్చబండలు కూర్చొని ప్రజలకు నేరుగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్తా ఉంది. గతంలో అభయహస్తం 6 గ్యారెంటీల కింద ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ రోజు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకు కూడా ఈరోజు 24th వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు, ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు, స్పీకర్ గారి నిర్ణయం మేరకు నేరుగా అధికారులు ప్రజల వద్దకు పోయి వాళ్ళ ఊళ్ళో కూర్చొని రేషన్ కార్డులు ఏమైనా పేర్లు మిస్ అయినాయా, ఇందిరామిన్ల కింద మీరు గతంలో పెట్టుకోకుండా ఈరోజు పెట్టుకోండి అని చెప్పేటట్టుగా ఈరోజు మా ప్రభుత్వం, మా పార్టీ పనిచేస్తూ ఉంది. మీరేదో ఒక సంవత్సరానికే మీ కుర్చీలు ఖాళైనాయని, మీ ఎస్కార్ట్లు బంద్ అయినాయని, మీకు గన్మెన్లు వెళ్ళిపోయారని, పిఏలు వెళ్ళిపోయారని మీరు ఒక టెన్షన్లో ఒక సడన్గా బంగారం దొరికి అక్కడిక్కడ మళ్ళీ దొంగతనం అనే మనుషులైతే బేచానవుతారో మెతుకు ఆనంద్ అంటున్న పనితీరు కూడా ఈరోజు ఆ రకంగా ఉంది. ఎందుకంటే లాటరీ టికెట్ మెతుకు ఆనంద్ అనేటటువంటి నాయకుడు ఈజ్ లాటరీ, ప్రసాద్ కుమార్ అంటేనే హిస్టరీ, తేడా చాలా ఉంటుంది.
ఆయన కిందికి వెళ్ళి వచ్చిండు ప్రసాద్ కుమార్ గారు. ఒక ఎంపీపీ నుంచి, మండల పరిషత్ నాయకుల నుంచి, ఒక కామన్ మ్యాన్ నుంచి ఈరోజు ఒక ఎమ్మెల్యే, స్పీకరు, గతంలో మంత్రిగా చేసారు. ఈయన లీడర్, నువ్వు జోకర్. ఎందుకంటే నువ్వు చేసిన 5 సంవత్సరాల కాలంలో ఫోటోలు దిగినావు. ఆ ఫోటోలన్నీ గడిపి మినిమం ఒక 10 లారీలు ఎడతాయి. లారీకి ఒక సమస్య అనుకున్న 10 సమస్యలు నేను పరిష్కారం చేయలే. అట్లా చాలా ఉన్నాయి సమస్యలు. మొత్తం ఫోటోషూట్ కార్యక్రమం వినది. ఈయనకు రాజకీయ రంగం కాకుండా సినిమా రంగం అయితే ఈయన 100% సక్సెస్ అవుతాడు. ఈరోజు మేము ఒకటి ఆయనకు అడ్వైజ్ చేస్తూ ఉన్నాం, రాజకీయ రంగం వదులుకొని సినిమా రంగంలో నువ్వు పనిచేస్తే 100% సక్సెస్ అవుతావు. తెలంగాణ నుంచి ఒక మంచి నటుడు వచ్చిందని మేము కూడా వికారాబాద్ ప్రాంతవాసిగా మేము కూడా సంతోషపడతాం. నటనకు సెట్ అవుతుంది నీ పాత్ర, లీడర్కి సెట్ కాదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, నోరు అనేది అదుపులో పెట్టుకోండి. మా నాయకుల పట్ల, పార్టీ కోసం పనిచేసే నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడినంత మాత్రాన మీరు హీరోలు గారు. అభివృద్ధి పరంగా మీరు వస్తారా, మీడియా సమక్షంలోకి వస్తారా, లోకల్ ఉన్నటువంటి విలేకరుల సమక్షంలోకి వస్తారా, రండి తేల్చుకుందాం. మా ప్రభుత్వం ఏం చేస్తుంది, గత 10 ఏళ్ల నుంచి మీరేం చేశారు, మీ దగ్గర ఉన్న నాయకుల చరిత్ర ఏంది, మా దగ్గర ఉన్న నాయకుల చరిత్ర ఏంది, ఎవరి బయోడేటాలు ఏందనేది తీద్దాం, ప్రజల ముందుకు వెళ్దాం. కాబట్టి ఇలాంటి మాటలు రిటర్న్ తీసుకోవాలని, మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే బాగుండదని హెచ్చరిస్తూ. అందరికీ నమస్కారం. మరి ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ నమస్కారం. అదేవిధంగా రిపోర్టర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు జరుపుకుంటూ, అయితే మొన్న మాజీ ఎమ్మెల్యే మెత్కానంద్ గారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పరామర్శించి తర్వాత బయటికి వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ సమస్యలు బాగా ఉన్నాయి, ఈ సమస్యల కోసం నేను వచ్చినా అని చెప్తా ఉన్నాడు. ఈ సమస్యలు తీర్చడానికి వచ్చినా అని చెప్తా ఉన్నాడు. అయితే నేను చెప్తా ఉన్నా, వికారాబాద్ ప్రజలకు అందరికీ తెలుసు, ఆయన సమస్యలు తీర్చే వ్యక్తి కాదు, ఉన్నదంటే దండుకునే వ్యక్తి, గుంజుకునే వ్యక్తి అని తెలుసు. అంటే నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం ఏంటంటే, ఆయన అదే హాస్పిటల్కి వెళ్ళి మరి మీకు అది అంతా బాగాలేదు కదా, ఇది ఎంత వ్యవస్థ బాగాలేదు, మీరు ఇక్కడ రాకండి, ఇక్కడనే నా పక్కన హాస్పిటల్ ఉంది, నాదే హాస్పిటల్ ఉంది, మరి ఆ హాస్పిటల్కి రండి, అక్కడ నేను ట్రీట్మెంట్ చేస్తా, నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మరి నాకు పైసలు రావడం లేదు మరి అని చెప్పినట్టున్నారు లోపల. కానీ బయటికి వచ్చి మరి గల్లె ఎగిరేసుకొని మరి సుధాకర్ రెడ్డి గారి పైన, మరి ప్రసాద్ కుమార్ గారి పైన, స్పీకర్ గారి పైన, మరి వికారాబాద్ వాతావరణం ఏం బాగాలేదు, ఏం డెవలప్మెంట్ కాలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఇంకో విషయం ఏంటంటే, మరి నిన్న ఆ పని అయిపోయిన తర్వాత ఈ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొంతమంది మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కొక్కరి గొంతులో భయం, అసలు మాట్లాడడానికి రావడం లేదు. నేను వాళ్ళకి చెప్తా ఉన్నా, మీ మాజీ ఎమ్మెల్యేలాగా మా స్పీకర్ గారు కానీ, మా సుధాకర్ రెడ్డి గారు కానీ వ్యవహరించరు. మీరు మాట్లాడితే కేసులు చేయించారు, మీరు నిర్భయంగా మాట్లాడవచ్చు, మా మీద వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, మాకు సలహాలు గిట్టంగా ఇవ్వచ్చు. మీరు మాట్లాడారు కదా అని చెప్పేసి వాళ్ళు మీ మీద ఏం కేసులు చేపియము, మేమేమి ఈపులు గిట్టం వలగొట్టం. మీరు భయపడకుండా ఎప్పుడైనా మాట్లాడవచ్చు అని చెప్పేసి విధంగా నేను వాళ్ళకి చెప్తా ఉన్నా. ఇంకో విషయం చెప్తా ఉన్నా, మరి ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు ఆయనకు తలగా అనేది పనిచేస్తలేదు. నేను స్పీకర్ గారితో నేను ఇంట్రెస్ట్ మీ మీద తీసుకొని స్పీకర్ గారితో మాట్లాడతా. మీకు పదవి పోయిన తర్వాత పిచ్చి లేచినట్టున్నది, మరి మీకు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డ్యూటీ ఇప్పిస్తా, మీరు డాక్టర్ లాగా అక్కడ సేవలు చేయండి అని చెప్తా ఉన్నా. అట్లా నన్ను వికారాబాద్ చేసిన పాపము కొద్దిగా కడకపోతా అని చెప్తా ఉన్నా. ఇంకోటి చెప్తా ఉన్నా ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులందరూ ఆయన చేయి పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మళ్ళా బీఆర్ఎస్ ఉద్యమకారుల గిట్టంగా, అప్పుడున్నటువంటి ఉద్యమకారుల గిట్టంగా ఆయన ఇంతకుముందు ముడ్డి మీద తన్ని పోయిండు. తర్వాత అయినప్పటికీ మళ్ళా మీరు మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరికి అవుతా ఉన్నారు. నేను వాళ్ళకి ఏం చెప్తా ఉన్నా అంటే, ఆయన ఆల్రెడీ మొయినాబాద్లో హాస్పిటల్ కడతా ఉన్నాడు. అక్కడ రిజర్వేషన్ మొయినాబాద్ చేవల టు మొయినాబాద్ ఎస్సీ రిజర్వ్ ఉన్నది. ఈయన అంతా ముడ్డి మీద తన్నీరు.
ఈ నుంచి మళ్ళీ పోయి ఆడ హాస్పిటల్ కట్టి మళ్ళీ 2-3 సంవత్సరాలు సేవ చేసి అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ ఇలావాడి గెలుద్దామనే ఆలోచన ఉన్నదేమో ఆయనకు. కానీ ఏడవైనా నీ ముడ్డి మీద అంటారు పబ్లిక్. ఎందుకంటే బీఆర్ఎస్ చేసినటువంటి కథ అట్లా ఉన్నది, కేసీఆర్ చేసినటువంటి కథ అట్లా ఉన్నదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి కొంతమంది నిన్న మాట్లాడినటువంటి కార్యకర్తలు ఏమన్నారంటే కొత్తగారి నుంచి మా రోడ్ ఎంత బాగుంది, లేకపోతే ఎస్పీ ఆఫీస్ ముంగల మేము రోడ్ వేసినామని చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే టఫైడిస్ ఆ రోజు ఉన్నటువంటి స్వర్గీయ ఎమ్మెల్యే గారు సంజయ్ రావు గారు ఉన్నప్పుడు 20 కోట్ల రూపాయలు వచ్చింది. ఆ 20 కోట్ల రూపాయల నుంచి ఆ రోజు మరి మున్సిపల్ చైర్మన్ సత్యం శెట్టి గారు ఉన్నారు. ఆ రోజు 20 కోట్ల రూపాయలు వస్తే దాన్ని తీసుకుపోయి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ మీద పెట్టారు. అది ఆర్ఎన్బి రోడ్ల పైన పెట్టిద్దామంట, రోడ్లు వేపిద్దామని పెట్టేసారు. పెట్టిన తర్వాత ఆ రోజు మరి పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు. మళ్ళీ దాంతోపాటుగా వెళ్ళి మరి కలెక్టర్ గారు కలవడం జరిగింది. ఇవన్నీ మా మున్సిపాల్కి వచ్చినటువంటి ఫండ్ మీరు రోడ్లపైన పెడితే కాదు, మా డెవలప్మెంట్ కావాలి, మాకు మున్సిపల్ డెవలప్మెంట్ కావాలంటే అప్పుడు కలెక్టర్ గారు కానీ అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు కానీ అప్పుడు వినలేదు. అప్పుడు దాని ద్వారా ఆ తీసుకుపోయి ఫండ్ రోడ్లు వేయడం జరిగింది. ఆ రోజు మీరు పీకి మళ్ళేసింది, నువ్వు తీసుకొచ్చింది ఏం లేదు. అప్పుడున్న ఫండ్ నువ్వు వచ్చిన తర్వాత రోడ్లు చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంద్రానగర్ వరకు రోడ్ అని చెప్తా ఉన్నారు. ఏ నుంచి వికారాబాద్ రామేగూడ ఆటో స్టాండ్ కాడ నుంచి ఇంద్రానగర్ వరకు సీసీ రోడ్ వేసినామని చెప్తా ఉన్నారు. అది కనిపిస్తున్నది. కానీ దాని పక్కన ఉన్నటువంటి మరి మీ మాజీ ఎమ్మెల్యే హాస్పిటల్ చుట్టూ హెచ్ఆకారంలో రోడ్లు వేయడం జరిగింది. దీనికి ఎంత ఫండ్ అయిందో దానికి డబల్ ఫండ్ మరి హాస్పిటల్ చుట్టూ వేసుకున్నాడు. మరి అవి మీకు కళ్ళకు కనిపిస్తలేవా? ఆయన హాస్పిటల్కి వేసుకోనికి రోడ్ వేసుకోవాలి కాబట్టి అందరు ఏమనుకుంటారో అందరు నాకు తిట్టిపోస్తారని చెప్పేసి ఆ రోడ్డు వేయడం జరిగిందని నేను చెప్తా ఉన్నా. మళ్ళీ అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కోసం మాట్లాడారు. అది స్టేట్ పాలసీ. మీరు కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చినాము, మరి మేము జిల్లాని తీసుకొచ్చినాము అని చెప్పి జిల్లాని మేమే ఇచ్చినామని చెప్తా ఉన్నారు. నేను ఏం చెప్తా ఉన్నా అంటే మీరు జిల్లా ఇచ్చినది మీరే 100 సార్లు చెప్పుకుంటున్నారు. మరి మేము తెలంగాణని ఇచ్చినాం, మా పార్టీ తెలంగాణని ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినటువంటి మా పార్టీకి మేము ఎంత రుణపడి ఉండాలి, మీరు ఎంత రుణపడి ఉండాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఒక్క జిల్లా తెలంగాణ జిల్లాలో మేము తీసుకొచ్చినాం, మేమే చేసినాం. ఒక మెడికల్ కాలేజ్ మేమే తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. మెడికల్ కాలేజ్ విషయంలో అప్పుడు స్పీకర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపాదించి ఆ రోజు ఫైల్ తీసుకుపోయి ఫుటప్ చేయడం జరిగింది. ఆ రోజు సీఎం గారు టేబుల్ పైన ఉంటే, కేసీఆర్ గారు టేబుల్ పైన ఉంటే దాన్ని తీసుకొని బయటికి పడేసారు. మరి ఆ రోజు నుంచి ఈ మొన్నటి వరకు 10 సంవత్సరాల కాలంలో మరి మెడికల్ కాలేజ్ రాలేదు. ఈ మొన్న ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మళ్ళీ దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇది కొత్తది కాదు, అది అప్పటి నుంచి వచ్చింది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి ఇంకో విషయానికి వస్తే ఈ మున్సిపల్ డెవలప్మెంట్ విషయంకి వస్తే మరి మీరు ఒక్క పని చేసింది, ఒక ఫండ్ తీసుకొచ్చింది లేదు. అదే నన్ను చాలా ఇబ్బందులు పెట్టి మా మీద కేసులు చేయడం జరిగింది. మరి ఈ తెలంగాణ ఉద్యమంలో కానీ లేకపోతే ఈ జిల్లా విషయంలో కానీ సుధాకర్ రెడ్డి గారి పాత్ర చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే 60 రోజులు మరి నిరాహార దీక్ష చేసి ఆయన మీద 4 కేసులు చేయడం జరిగింది. జిల్లా కావడం కోసం కొట్లాడినందుకు 4 కేసులు ఆయన మీద చేయడం జరిగింది. 2 కేసులు మొన్ననే కొట్టేసారు, ఇంకా 2 కేసులు ఆ జిల్లా కోసం జిల్లా కోసం ఉన్నాయి. మొత్తం మీద 21 కేసులు ఆయన మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరిపైన కేసులు పెట్టడం జరిగింది. మీరు చేసింది డెవలప్మెంట్, అదే పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు అయినాయని చూసుకోవాలి, అదే మీ డెవలప్మెంట్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అదే మున్సిపల్ విషయంకి వస్తే మరి మాకు ₹1 ఫండ్ పెట్టడం లేదు. నేను ఒక్క 4 సంవత్సరాల్లో 23 లక్షల ఫండ్ నాకు పెట్టారు, 23 లక్షలు మాత్రమే. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి 45 లక్షల నుంచి 55 లక్షల మధ్య ఇప్పుడు ఇంకో 10 లక్షల వరకు పెండింగ్ ఉంది. సుమారు 55 లక్షల వరకు నా వార్డులో నేను చేసిన. మరి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మరి సుధాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈరోజు మరి ఇంత పెద్ద వరకు నేను 55 లక్షల వరకు చేయడం జరిగింది. ఈరోజు మరి ఈ కాంగ్రెస్ వచ్చినాక ఏ విధంగా డెవలప్ అయింది, మరి రాకముందు మీరున్నప్పుడు ఎంత చెదంతా నిండుకుపోయింది ఈ మున్సిపాలిటీ అని చెప్తా ఉన్నా. ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టారు, మున్సిపల్ చైర్మన్ గారిని ఇబ్బంది పెట్టారు, జడ్పీ చైర్పర్సన్ గారిని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మీరు ఇబ్బంది పెట్టినందుకు ప్రజలు గుర్తించి మిమ్మల్ని ముడ్డి మీద దాన్ని పంపించారని చెప్తా ఉన్నా. ఇంకొకసారి కూడా మరి ఇట్లాంటి విమర్శలు చేయొద్దు. చేస్తే మరి మేమైతే ముఖ్యంగా నేనైతే ప్రసాద్ కుమార్ గారి ఇలాగా కానీ మరి అడ్డ సుధాకర్ రెడ్డి గారి ఇలాగా నేను మంచోనైతే కాదు, నేను మీ బద్దల భాషింగాలు చేస్తానని చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా
నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే, మొన్న మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు ఏదో పత్రికల్లో ఆసుపత్రులపై ఏదో న్యూస్ వచ్చింది, దాన్ని చూసే మేము ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అని విజిట్ చేయడానికి పోయినామని చెప్పడం జరిగింది. అక్కడ పోయి అక్కడ హాస్పిటల్లో పేషెంట్లతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇక స్థానిక స్పీకర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పడం ఏంటంటే, ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం దాటింది. స్పీకర్ గారు ఈ వికారాబాద్ నియోజకవర్గంపై మంచి పట్టున్న నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు. ఆసుపత్రుల్లో ఏం సమస్య ఉన్నా కూడా స్పీకర్ గారి దృష్టిలో ఉంటుంది, ఖచ్చితంగా అవి పరిష్కారం అవుతాయి. మీరేదో పబ్లిసిటీ చేసుకోవడానికి హాస్పిటల్ పోయి ఏదేదో న్యూస్లో మాట్లాడడం, ఆ తర్వాత అభివృద్ధి విషయంలో మాట్లాడడం. ముఖ్యంగా 1 సంవత్సరం నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ బస్సు మహిళలకు ఫ్రీ కానివ్వండి, 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఇవాళ రైతులకు 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కానివ్వండి, ఆ తర్వాత ఇప్పుడు రేషన్ కార్డు గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అర్హునికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా సర్వే చేసి ఎవరికైతే ఇండ్లు లేవో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నడుస్తూ ఉన్నాయి. 2 లక్షల లోపు రుణమాఫీ కూడా జరిగింది. మళ్ళీ 26 తారీఖు నుంచి రైతు భరోసా ప్రతి ఎకరాకు 12,000 చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రసాద్ కుమార్ గారు తీసుకొచ్చి వికారాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటే, ప్రజలు ఆల్రెడీ మీకు రెస్ట్ తీసుకోవాలని చెప్పి మంచి నిర్ణయం ఇచ్చారు. ప్రజలు రెస్ట్ తీసుకోకుండా ఏదో సరే సలహాలు సూచనలు ఇస్తే దాన్ని స్వీకరిస్తాం. కానీ మీరు పోయి హాస్పిటల్ దగ్గరకు పోయి రాజకీయం చేయడము, ఆ తర్వాత మా పట్టణ శాఖ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు మీరు పోయి అక్కడ ఏదేదో రోడ్ల విషయంలో కానివ్వండి, హాస్పిటల్ విషయంలో కానీ, ఆ జనరేటర్ ఉండే, ఈ హాస్పిటల్లో అది ఉండే, ఇది ఉండే, అది ఉండే, ఇవన్నీ కూడా లేనిపోని ఆరోపణలు చేస్తుంటే మీకు 1 సంవత్సరం కింద ఇవన్నీ కనిపించలేవా? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ హంగామా చేస్తున్నారు? మీరు అధికారం పోయిన తర్వాత ఇవన్నీ మీకు గుర్తుకొచ్చినాయని చెప్తే ఆయన కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించి ఏదేదో మాట్లాడిపిస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆనంద్ గారు వచ్చిన తర్వాత వికారాబాద్ నియోజకవర్గంలో కానీ, వికారాబాద్ మున్సిపాల్లో కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ తీసుకురాలే, అభివృద్ధి జరగలే. 1 నయా పైసా కూడా అభివృద్ధికి నిధులు తీసుకురాలే. ప్రసాద్ కుమార్ వచ్చిన తర్వాతనే SDF 10 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ 60 కోట్లు ఏదైతే అంటుర్రో అట్లాంటి జీవోలు చాలా వచ్చినాయి. కానీ జీవోలు వచ్చినంత మాత్రం నా నిధులు రావు. కానీ జీవో తీసుకొచ్చినామని చెప్పి అప్పటికే పదవి అయిపోయింది, దిగిపోయారు. కానీ దాని వెంబడి చాలా కృషి ఉన్నది. ఇవాళ ఆ 60 కోట్ల రూపాయలు ప్రసాద్ కుమార్ గారు తీసుకొచ్చి ప్రతి ఒక్క వార్డులో కూడా రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. గతంలో వాళ్ళ కౌన్సిలర్ అంటుండు గోపాల్, ప్రతి మాటికి ఆయన ఇంకా నిద్రమత్తుల్నే ఉన్నట్టున్నాడు. మా మాజీ ఎమ్మెల్యే కూడా అంటలేడు ఆయన, మా ఎమ్మెల్యేనే అంటున్నాడు ఆనంద్ను. మళ్ళీ అది ఇంకా ఆయన నిద్రమత్తుల్నే ఉన్నట్టున్నాడు. ఎమ్మెల్యే ఆయననే కనిపిస్తున్నట్టున్నాడు ఆయనకు. ఎందుకంటే ఈరోజు నిధులు మాత్రం తీసుకురాలే ఆయన. గతంలో సంజీవరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి నిధుల ద్వారానే అభివృద్ధి జరిగింది 20 కోట్ల రూపాయలు. ఆ నిధులను ఆయన నేను తెచ్చినా అని చెప్పి వీళ్ళతో చెప్పించుకుంటున్నాడు.
ఇలా టౌన్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ ప్రభాకర్ రెడ్డి మళ్ళా గోపాల్ గారు నిన్న మాట్లాడుతూ ఆనంద్ గారు ఇది అభివృద్ధి చేది అన్నీ వాళ్ళు చెప్పినాయి, అన్నీ ఆయన హాయంలో నిధులు వచ్చినాయి కావు, ఆయన హాయంలో అభివృద్ధి జరిగినాయి అయితే కావు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకు ఇలా గతంలో ఎగ్జామ్ పెట్టి వెళ్ళిపోయారు మీరు, కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. వాళ్లకు శాలరీస్ ఇవ్వాలంటే మన ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా వాళ్ళకి ఎంబడే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళకు విధులకు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ టీచర్ ఉద్యోగాలు వేసారు. 11,000 మంది టీచర్ ఉద్యోగాలు అయినాయి. దాదాపు ఇంచుమించు 55,000 ఉద్యోగాలు. గతంలో శాలరీ ఎప్పుడు వస్తుండేనో తెలియదు. ఇవాళ టీచర్లకు ప్రమోషన్స్ 30,000 మంది టీచర్లకు కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వికారాబాద్ అభివృద్ధి కోసం దాదాపు ఇప్పటి వరకు 300-400 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది ప్రసాద్ కుమార్ గారు. ఈ R&B రోడ్స్ కానీ, పంచాయత్ రాజ్ రోడ్స్ కానీ, SDF ఫండ్స్ కానీ, ఈ విధంగా వికారాబాద్ మున్సిపల్లో కూడా 24 తారీఖు రోజు కొన్ని శంకుస్థాపనలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో అయితే వాళ్ళు ఏదైతే మా గోపాల్ గారు కానీ మన ప్రభాకర్ రెడ్డి గారు కానీ మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి గారు మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? ఆయన ఒక సైనికుడు లాంటి కార్యకర్త, స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్త, మంచి పట్టున్న నాయకుడు. ఈరోజు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన ఆయన నాయకత్వంలో టౌన్లో మంచి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. కానీ రేపు కూడా భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో మళ్ళీ మున్సిపల్ నుంచి మేము కైవసం చేసుకుంటాం ఖచ్చితంగా. ప్రజలు నిర్ణయిస్తున్నారు. మీకు ఆల్రెడీ ఏదో వాళ్ళు ఏం చేస్తూ కొంతమంది పెయిడ్ వర్కర్లతోని ఈ వాట్సాప్లల్లో క్రియేట్ చేసి అది వైరల్ చేసేస్తారు తప్పిస్తే ప్రజల్లో ఇవాళ మేము ఈరోజు కూడా ప్రజలు గ్రామ సభలు అవుతున్నాయి. బ్రహ్మాండంగా ప్రజలు మంచిగా స్వీకరిస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడక్కడ ఒకరిద్దరు ఏదో ఒక సమస్య ఉంటే దాని మీద ఎవరైనా మాట్లాడితే ఇగో నిల్లదీసిరే అని చెప్పి వైరల్ చేస్తారు తప్పిస్తే ఈ విధంగా వాళ్ళు మానుకోవాలి. ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉంది. ఈ యొక్క వికారాబాద్ నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి ప్రసాద్ కుమార్ గారు మంచి సంకల్పంతో ఉన్నారు. ఎందుకంటే మన వికారాబాద్ రూపురేఖలు మారిపోతాయి. వాళ్ళు ఏదేదో అంటుర్రు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ తెచ్చే అంటే ఒక మెడికల్ కాలేజ్ వికారాబాద్ ఒక్కరికే తీసుకొస్తే ఆనంద్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ ఒక్కరికే తెచ్చి అది రాష్ట్ర పాలసీ. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిర్రు. దాంట్లో భాగంగా మనకి ఇచ్చిర్రు. జిల్లా కేంద్రాలు ఇచ్చిర్రు, జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిర్రు. అది ప్రతిగా పాలసీలో భాగంగా అవి వచ్చినాయి తప్పిస్తే ప్రత్యేకంగా ఈయన తీసుకొచ్చింది ఏం లేదు. ఇక్కడ ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో మళ్ళీ సత్తా చాటుతాం. ఇక్కడ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఈ సర్పంచులు కానీ ఈ మున్సిపల్ కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నది. వాళ్లకు ఏది పనిబాట లేదు. వాళ్ళు కేవలం ఇంకా అధికారంలో ఉన్నమే అనే ఆలోచనలు ఉన్నట్టున్నారు. ఆడ ఈడ పోయి ఫోటోలు దిగుతున్నారు. గతంలో కూడా మస్తు ఫోటోలు దిగిర్రు. అవి అడిగిపిస్తే ఎన్ని DCMలు అవుతుండేను. ఖాళీ ఫోటోలు దిగడము, ఏదో వాట్సాప్లలో వైరల్ ఇవ్వడం అంతే తప్పిస్తే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఆయన హాయంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఎక్కడ కూడా ఒక నయా పైసా నిధులు కూడా రాలేదు. అందరికీ నమస్కారం.